మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్క్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ చట్టం సక్రమంగా అమలు చేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం మాలబత్ భీమా నాయక్ మాట్లాడుతూ లంబాడ కులసుడిని నన్ను కులం పేరుతో దూషించినందుకు కొమిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదైందన్నారు. కేసు నమోదు చేసి దాదాపు నేటికి 25 రోజులు గడుస్తున్నా నేరం చేసిన నిందితుడిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో దానిని అదనుగా తీసుకుని యథేచ్ఛగా తిరుగుతున్నాడని ఆరోపించారు. నమస్కారం అండి. మాది ఎర్రాపూర్ గ్రామం. నా పేరు భీమా నాయక్, లంబాడస్, మాది ఇబ్రహీంపట్నం మండల్. మేము ఇక్కడ కొమిరెడ్డి ప్రతాప్ రెడ్డితో గొడవ అయింది. గొడవ అయితే ఎస్టీ ఎస్సీ కేసు యాక్టివ్ చేసినాం. యాక్టివ్ చేస్తే ఇవ్వదానిక ఏ గవర్నమెంట్ ఎవరు కూడా చర్య తీసుకుంటలేరు, అతన్ని అరెస్ట్ చేస్తలేరు. ఇంకా మందిలో కూడా ఎక్కడంటే అక్కడ నా గురించి ఇంకా వేరే అంత హెరానా చేసుకుంటా తిరుగుతుండు. ఇంకా దాన్ని కూడా ఏదో ఒక రకంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తపత్రయపడుతున్నాం. అంబేద్కర్ వారికి మేము కూడా ఈ వినతి పత్రం ఇవ్వటం జరిగింది. 5 రోజులు నడుస్తుంది. ఇప్పటికీ 25 రోజుల నుంచి ఇవ్వదానిక ఎలాంటి ఇది లేదు, అరెస్టు చేయటం లేదు, ఏం లేదు. అతను బయటకు తిరుక్కుంటా ఇష్టం ఉన్నట్టు అతను మా కులం పేరు మీద ఇట్లా దూషించుకుంటా మాట్లాడుకుంటా ఇట్లా తిరుగుతుండు. ఇవరకు ఎవరు కూడా చర్య తీసుకోవటం లేదు. అందు గురించే దయచేసి మీరు కొంచెం మాకు కొంచెం దాని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కొంచెం కోరుకుంటున్నాం. దయచేసి కొంచెం త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మాకు ఇది చేయగలగరు, న్యాయం చేయాలి. రైటా? మాకు ఎలాంటిది న్యాయం జరిగే వరకల్లా మేము ఈ రస్తా రోకోలు, ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాం. న్యాయం జరిగే వరకల్లా న్యాయం ఏనాడైతే ఇదవుతుందో ఆ రోజు నుంచే మేము ఆపుతాం ఈ పోరాటాన్ని. ఎవరిదానిక మేము కొనసాగిస్తూనే ఉంటాం ఈ పోరాటం.